ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని చెలాయిస్తున్నా కూడా తదుపరి అటు ఆ గ్రూప్ నుండి లీడర్షిప్ విషయంలో ఇటు జనసేన అధ్యక్షుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు అండ్ అటు నారా లోకేష్ గారు వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన పోటీ కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పోటీ అని చెప్పి జనసేన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమిలో ఉన్నాము కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి కాసింత వాళ్ళని గౌరవించాల్సి వస్తుంది. లేకపోతే మా ముందు వాళ్ళంతా లోకేష్ తదుపరి లీడర్ కాకుండా వాళ్ళేం ఆపలేరు కదా అన్నది తెలుగుదేశం పాయింట్ నుంచి వర్షన్. బట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గాను అలా ప్రమోట్ చేసే విషయంలో ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు కాసింత అడ్డపుల్ల వేసినట్లు కనిపిస్తూ ఉన్నా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని కీలకమైన ఎపిసోడ్లలో నారా లోకేష్ గారు ప్రొజెక్ట్ కాకుండా తన లీడర్షిప్ కనిపించకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఈ జనసేన అధ్యక్షుడేమి ఆపే పరిస్థితి లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తెలివిగా ఎక్కడైతే ప్రజల్లో మంచి పేరు వస్తుందో, ఎక్కడైతే ఒక మంచి క్రెడిట్ అనేది లోకేష్కి సొంతమయ్యే పరిస్థితి ఉంటుందో అటువంటి విషయాల్లో నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేసేసుకొని కంప్లీట్గా తననే సెంట్రిక్ చేసేసి ఆ కార్యక్రమాలు ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం జనసేన అధ్యక్షుల వారేమో మాటలకు కాసింత కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్కి కొన్ని ఏవి పెద్ద డెప్త్ లేని విషయాలకి అటువంటి విషయాల్లో ఆదేశాలు ఇచ్చాక ఆయన పరిమితం అవుతూ ఉంటే నారా లోకేష్ గారు కరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఏదైనా అనిపిస్తే అక్కడ ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఏమంటారు అంత డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంది? ఎక్కడుంది? కాకినాడపై సీజ్ ద షిప్ అనేది ఏమైపోయినా మనం చూసాం. సరస్వతి భూములకి వెళ్ళి సరస్వతి భూములనే అవి ఏమైనా మనం చూసాం. ఏటికైనా కడపకి వెళ్ళి సజ్జల భూములు ఉన్నాయని చెప్పి అవి ఏదో చూడండి అని తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి సంబంధించి ఆ భూముల విషయంలో ఆయన అటువైపు హడావిడిగా ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ బయటకు వచ్చేటప్పుడే సేమ్ టైం నారా లోకేష్ గారు చూడండి వాట్సాప్ గవర్నెన్స్ అని ప్రజలకు 161 సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉంచే విధంగా ప్రస్తుతం లాంచ్ చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి లోకేష్ గారు ఏ విధంగానూ డైరెక్ట్ కనెక్టెడ్ కాదు, ఏ విధంగానూ కూడా తాను డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, లేకపోతే కాన్సర్న్ మినిస్టర్ ఏదీ లేదు కాదు. అయినా కూడా లోకేష్ గారు తానే ఆ సేవలను ప్రారంభించుకుంటూ సెంట్రిక్గా తనవే బ్యానర్ హెడ్ ఫోటోలు అంటే ఇంగ్లీష్ పత్రికల్లో మీడియాలో కూడా తనే అంటే ఇక్కడ నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా హైలైట్ అయ్యారు. ఇలా మంచి మంచి కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేషన్ పెరుగుతూ పోతూ ఉంది. ఉప ముఖ్యమంత్రి ఏమో మాటలకు హడావిడికే పరిమితం అవుతూ ఉంటే చాలా కన్వీనియంట్గా లోకేష్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజాన్ని అయితే అవలంబిస్తూ ఉన్నారు. డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి అయితే అది కావాలి కూడా, వాళ్ళ ఫ్యూచర్ లీడర్. ఇప్పటికిప్పుడు కూటమి పార్టీల్లో ఆయనకు ప్రమోషన్ ఇవ్వడానికి మిగిలిన పార్టీలు ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ పార్టీ పరంగానూ డెఫినెట్లీ ప్రమోషన్ రాబోతుంది. అండ్ టీడీపీకి సంబంధించి చాలా కీలకంగా అంటే అన్అఫీషియల్ బాస్ ఆయనే. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఇది కీలకమైన కార్యక్రమాల్లో ఆయనే సెంట్రిక్గా ఉంటూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా కాసింత కాదు, పార్టీ పరంగా అయితే అఫ్కోర్స్ బాస్ వరకు, పార్టీ కార్యక్రమాలు అయితే చాలా కార్యక్రమాల్లో తానే సెంట్రిక్గా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఒకటైతే ఫ్యాక్ట్, ఈ పార్టీలు కలిసి ఉంటాయా లేదా అన్న కథ పక్కన పెడితే కలిసి ఉన్నా కూడా జనసేన అధ్యక్షుడికి లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితులను అయితే అటు టీడీపీ రాజకీయంగా ఇటు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా క్రియేట్ చేస్తుంది అన్నది ముమ్మాటికి నిజం.